చాక్లెట్లు, బిస్కెట్లు తిని పళ్ళు పుచ్చిపోతున్నాయి పిల్లకాయలకి అనుకుంటారు. రోజు చాక్లెట్లు తినే పిల్లకాయలకు కూడా పళ్ళు పుచ్చకుండా ఉంటాయి కొందరికి తెలుసా? మరెందుకు పిల్లకాయలకు పళ్ళు పుచ్చుతాయి? పేరెంట్స్ చేసే ఈ 7 పొరపాట్ల వల్ల పిల్లకాయలకి పళ్ళు పుచ్చుతాయి. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, మాది నెల్లూరు. చాలా మంది పిల్లకాయలు కూర్చొని ఏడస్తా ఉంటారు, పళ్ళు పుచ్చిపోయింది అంటుంటారు. పేరెంట్స్ వచ్చి చూస్తుంటారు, సార్ మేము అసలు చాక్లెట్లే తినిపించాము, బిస్కెట్లే తినిపించినాం, అయినా కూడా వీడికి పళ్ళు పుచ్చిపోతున్నాయి ఎందుకు సార్ అని. చిన్న పిల్లకాయల్లో పుచ్చులు అనేది 100%, దాదాపు 100% రాకుండా కాపాడొచ్చు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మొదటి జాగ్రత్త ఏంటంటే, రాత్రి పడుకునేటప్పుడు పిల్లలకి పాలు తాగిస్తారు కదా, ఈవెన్ నెలల బిడ్డప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకోండి, పాలు తాగిచ్చి పడుకునే ముందు నోట్లో ఉండే చిగుర్ల మీద ఒక మెత్తటి తడి నీట్ క్లాత్ తోటి లైట్ గా అలా క్లీన్ చేయండి. పాలు పళ్ళల్లో ఇరుక్కున్నాయంటే విపరీతంగా పుచ్చులు వచ్చే అవకాశం ఉంటుంది ఫర్దర్ గా. ఇదే అలవాటు అయిపోద్ది. ఇప్పటి నుంచి మొదలు పెట్టారంటే అదే అలవాటు తయారవుతుంది. పాలల్లో లాక్టోస్ ఉంటుంది. అదేమంటే పళ్ళ మీద ఆగునిందంటే కాసేపు ఉంటే కూడా ఇంకా పళ్ళు పుచ్చడం, బ్యాక్టీరియా వచ్చి దాని మీద అటాక్ కావడం, పళ్ళు పుచ్చడం మొదలైపోతాయి. రాత్రంతా ఇంక అట్టునిందంటే ఇమాజిన్ చేసుకోండి ఏ లెవెల్లో విధ్వంసం చేస్తాయి బ్యాక్టీరియా. గుర్తుపెట్టుకోండి, తీయటి సాలిడ్స్ కంటే తీయటి లిక్విడ్స్ ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే అవి పళ్ళని స్నానం చేయిస్తాయి. భయపడబాకండి, రాత్రులు క్లీన్ గా కొద్దిగా పళ్ళు వచ్చినప్పటి నుంచి అయితే కంపల్సరీ బ్రషింగ్ చేయడం అలవాటు చేయండి. చిన్న 1-2 పళ్ళు ఉంటే కూడా ఏళ్ళకి గుడ్డ వేసుకొని క్లీన్ చేసేసి అలవాటు చేసుకోండి. ఆరో మిస్టేక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇది పేరెంట్స్ చేసే మిస్టేక్. ఇది మీ పిల్లలు పొద్దున్న ఎందుకు బ్రష్ చేస్తారు చెప్పండి? మీరు బ్రష్ చేస్తారు కాబట్టి. రాత్రులు ఎందుకు బ్రష్ చేయరు? తమరు బ్రష్ చేయరు కాబట్టి. పేరెంట్స్ ముందు నైట్ టైం బ్రషింగ్ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా పిల్లలకు కూడా అదొక అలవాటుగా తయారవుతుంది. లేదంటే ఎప్పటికీ నేర్చుకోరు. మీరు బ్రష్ చేయకుండా నువ్వు చేయరా రోజు రాత్రులు బ్రషింగ్ అంటే చేయడోడు. 5 చాక్లెట్లు తినిపించలేదు, బిస్కెట్లు తినిపించలేదు, ఓన్లీ గుడ్ ఫుడ్ తినిపిస్తున్నారు. ఏం తినిపిస్తున్నారు? గుడ్ ఫుడ్. డేట్స్ తినిపిస్తున్నారు, తర్వాత ఎండు ద్రాక్ష తినిపిస్తున్నారు, మంచి శనగ ముద్దలు, బొరుగు ముద్దలు, కార్న్ ఫ్లేక్స్, ఈ మంచి ఫుడ్ అనుకొని తినిపిస్తున్నారు. ఇవన్నీ పళ్ళల్లో పోయి ఇరుక్కుంటాయి. ఇరుక్కొని ఎక్కువసేపు అలానే ఉన్నాయంటే ఖచ్చితంగా పళ్ళు పుచ్చుతాయి. సో ఇలాంటివి తిన్నప్పుడు ఖచ్చితంగా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కులు చూసే అలవాటు పిల్లలకి తీసుకురండి. గంట తర్వాత కుదిరితే ఒకసారి బ్రష్ చేయించండి. ఇంకొక 4వ మిస్టేక్ ఏంటంటే, ఒక సిప్పర్ ఒకటి పెడతారు, దాంట్లో జ్యూస్ వేసి పెడతారు. అది రోజంతా వాడు సపరిస్తానే ఉంటాడు. రోజంతా పళ్ళ మీద పడతా ఉంటే ఇంకా చాలా ప్రమాదకరం. ఎన్నిసార్లు ఎంతసేపు ఆ స్వీట్నింగ్ ఫుడ్ మన పళ్ళ మీద ఉన్నది అనేది మోస్ట్ డేంజరస్. జ్యూసే తాగాడు, లేదంటే ఏదో స్వీటే తిన్నాడు అనుకుందాం, అది ఒకసారి తింటే, లేదు రాత్రి ఒకసారో, పొద్దున ఒకసారో, మధ్యాహ్నం ఒకసారి తింటే ఏమి కాదు. అలా కాకుండా రోజంతా చిటికెడు నోట్లో వేస్తా ఉన్నారు అనుకోండి, ఈ షుగర్ గానీ, స్వీట్ గానీ, యాసిడ్ అటాక్ గానీ పళ్ళ మీద ఎంతసేపు జరిగింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 3వ మిస్టేక్, డెంటల్ చెకప్. యూజువల్ గా 5వ సంవత్సరం, 6వ సంవత్సరం, 7వ సంవత్సరం వాడు పన్ను నొప్పి ఉన్నప్పుడు, ఏదో సమస్య ఉన్నప్పుడు, పళ్ళు కదులుతున్నప్పుడు తీసుకొస్తారు. అప్పుడు దాకా పంటి డాక్టర్ దగ్గరికి ఎవరు తీసుకురారు. మొదటి సంవత్సరం హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం అనుకున్న టైంకే ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి తీసుకురండి. ఇట్లాంటివి నేను ఇప్పుడు చెప్పేటప్పుడు పంటి డాక్టర్ చెప్తాడు, అప్పుడు మీకు తలకాయలోకి ఎక్కుతుంది. మొదటి 4-5 సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ పాల పళ్ళు వచ్చే టైము, ఈ టైంలో మీరు నాశనం చేస్తారంటే వాటిని, జీవితం అంతా వాడి పళ్ళను మీరు నాశనం చేసినట్టు అవుద్ది. పాల పళ్ళు ఎలా వస్తాయి, ఇంకా పోను పర్మనెంట్ పళ్ళు కూడా అలానే నాశనం అయిపోతూ వచ్చేస్తాయి. బ్రషింగ్ ఒక 3-4 సంవత్సరాలు రాగానే వాడే చేసుకుంటున్నాడు, మా వాడు సూపర్ భలే బ్రష్ చేస్తాడని చెప్పుకుంటుంటారు. అస్సలు కాదు. పిల్లలకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, వాడు షూ లేసు వాడికై వాడు ప్రాపర్ గా వేసుకోగలడు. కొన్ని మోటార్ స్కిల్స్ బాగా డెవలప్ అయి ఉన్నాయి. అలా జరిగేదానికి యూజువల్ గా 7-8 సంవత్సరాలు పడుతుంది. మీ పిల్లలు మహా తెలివిగల్లోళ్ళు అయినా కూడా మోటార్ ఫంక్షన్ గ్రోత్ కి టైం పడుతుంది. సో 7-8 సంవత్సరాల వయసు వచ్చిందాకా ఖచ్చితంగా పేరెంట్ పక్క నుండి దగ్గరుండి బ్రష్ చేయించాలి పిల్లలకి, మార్నింగ్ అండ్ నైట్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పిల్లలకి వాడే పేస్ట్, ఏం పేస్ట్ వాడాలి పిల్లలకి అని అడుగుతుంటారు. పిల్లలకి యూజువల్ గా పిల్లల పేస్ట్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. 6 ఏళ్ల లోపు పిల్లలకి ఆ పిల్లల పేస్ట్ ఏది వాడినా పర్వాలేదు. ఎందుకంటే ఆ పేస్ట్ లో యూజువల్ గా కొద్దిగా మంట వచ్చేది తక్కువ ఉంటుంది. ఎస్ఎల్ఎస్ లాంటివి తక్కువ ఉంటాయి, లేదు ఉండవు. ఫ్లోరైడ్ కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. మీ ఏరియాని బట్టి మీరు చూసుకొని తీసుకోవాలి. అందుకే నేను చెప్పింది, ఫస్ట్ ఇయర్ లో డెంటిస్ట్ ని కలిసి మీ పిల్లలకి ఏ టూత్ పేస్ట్ వాడాలో కనుక్కొని ఆ తర్వాత డిసైడ్ చేసుకుని ఆ టూత్ పేస్ట్ వాడుకోను. బ్రష్ మీద పేస్ట్ అయితే మొత్తం బ్రష్ అంతా వేసేస్తారు, అంత అవసరం లేదు. పిల్లకాయలు దాదాపు 6 ఏళ్ల వయసు వచ్చిన దాకా పిల్లకాయలకు వాడాల్సిన టూత్ పేస్ట్ బియ్యపు గింజంత, అంటే అంటున్నట్టు ఉండాలి పేస్ట్. సో పేస్ట్ వల్ల కాదు, వాళ్ళు చేసే బ్రషింగ్ టెక్నిక్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎలా బ్రష్ చేయాలో టెక్నిక్ కరెక్ట్ గా నేర్పించండి. నెంబర్ 1 మోస్ట్ డేంజరస్ ఇది అన్నిట్లోకి. ఇదేదో సూపర్ అనుకుంటారు, ఒరే నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు చాక్లెట్ తీస్తా, బిస్కెట్ ఇస్తా, ఐస్ క్రీమ్ కొనిస్తా, ఇది చేస్తే అది కొనిస్తా అని లంచాలు ఇవ్వకండి పిల్లలకి. లంచం ఇవ్వడం అయితే అవుతుంది అది. అలా చేసినప్పుడు వాళ్ళకి మీకు తెలియకుండానే వాళ్ళకి అదొక అలవాటుగా
ఫస్ట్ ర్యాంక్ వచ్చాడా వాడికి ఏదైనా ట్రిప్ తీసుకుపోతా లేదా పార్క్ తీసుకుపోతా షికారు తిప్పుతా అని చెప్పండి. అంతేగాని కరెక్ట్ గా ఈ పని చేశాడు కాబట్టి చాక్లెట్లు బిస్కెట్లు జంక్ ఫుడ్ అలవాటు చేయబాకండి. ఇట్టటి చెత్త వాళ్ళకి రివార్డ్ గా ఇవ్వడం మొదలు పెడితే అదే అలవాటు అయిపోద్ది జీవితం అంతా. ఫ్యూచర్ లో ఇంకా లేనిపోని రోగాలు వస్తాయి. సో కొన్ని అపోహలు చూద్దాం పిల్లకాయల్లో. పాల పళ్ళే కదా ఉంటాయి పోతాయి మళ్ళీ పర్మనెంట్ పళ్ళు మంచి వస్తాయని చెప్పి పాల పళ్ళ మీద జాగ్రత్త తీసుకోవడం. అలా జాగ్రత్త తీసుకోకపోతే వాళ్ళ స్పీచ్ దగ్గర నుంచి తినే విధానం దగ్గర నుంచి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దగ్గర నుంచి అన్ని దెబ్బతింటాయి. చెప్పే కదా మా వాడు చాక్లెట్లు తింటూ బిస్కెట్ తింటూ కాకపోతే పుచ్చులు వస్తున్నాయి ఏదో పొరపాటు అనుకుంటున్నారు. మీరు చేసే మిగతా పనులు పొరపాట్లు. పిల్లకాయలకు పళ్ళు ఎప్పటి నుంచి బ్రష్ చేయాలి చెప్పాను కదా, మొదటి పన్ను వచ్చినప్పటి నుంచి బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. మొదటి పన్ను రాక ముందు కూడా తడి గుడ్డతో నోట్లో ఫీడింగ్ అయిన తర్వాత క్లీన్ చేసేది అలవాటు చేసుకోండి. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ పిల్లకాయలకు మంచిదే అంటే మంచిది. పిల్లకాయలకు చాలా తక్కువ కంటెంట్ లో ఫ్లోరైడ్ ఉంటది. అండ్ పిల్లకాయలు పేస్ట్ మింగకుండా చూసుకోండి. పిల్లకాయలకు హెర్బల్ పేస్ట్ చాలా మంచిది అంటారు. హెర్బల్ మామూలు మెడికేటెడ్ అని పేస్ట్ కాదు. పేస్ట్ ఉండేది మీ నోట్లో 2 నిమిషాలు. మీరు బ్రష్ చేసే విధానం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బ్రషింగ్ టెక్నిక్ పేస్ట్ కంటే జస్ట్ మెడికేటెడ్ పేస్ట్ మాత్రమే వెరీ పర్టికులర్ గా హెల్ప్ చేస్తాయి టీత్ కి. మిగతావన్నీ మీ బ్రషింగ్ టెక్నికే హెల్ప్ చేస్తుంది. మా పిల్లకాయలు బ్రషింగ్ చేస్తుంటే ఏడొస్తున్నారు అందుకని బ్రషింగ్ చేయట్లేదు ఏదో కంప్లైంట్ పేరెంట్స్ చెప్పేది. మీ పిల్లకాయలు స్కూల్కి పోనని కూడా కంప్లైంట్ చేస్తారు. వదలుతున్నారా? ఏసీ 6వ క్లాస్ కి ఐఐటి కోచింగ్ నీట్ కోచింగ్ అని చేరస్తల్లా. ఇంకొకటి థమ్ సకింగ్, నోట్లో ఏలు వేసుకుని సపరిస్తుంటారు పిల్లలు కొందరు. 4 ఏళ్ల వయసు తర్వాత గానీ ఆ అలవాటు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పోయి ఆ అలవాటు మానిపించాల్సి. 3-4 ఏళ్ల వరకు యూజువల్ గా పెద్ద సమస్య ఉండదు. చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్పా, పాలు తాగినాక బ్రష్ చేసుకోకుండా పడుకోకూడదు పిల్లలు రాత్రులు. పంటి మీద నల్ల గారెలు ఉండే అవి పుచ్చులా అంటారు. కొందరికి నల్లటి గారెలు కూడా స్టెయిన్స్ క్రోమోజెనిక్ బ్యాక్టీరియా అంటారు. ఐరన్ వల్ల ఇట్టటి ఫుడ్స్ వల్ల రకరకాల వాటర్ వల్ల ఈ కారణాల వల్ల నల్లటి గారెలు వస్తాయి. ఒకసారి డెంటిస్ట్ చూపించండి. ప్రమాదకరమైన అన్ని సార్లు కాదు, డెంటల్ చెకప్ అన్నిటికంటే ముఖ్యం. పుచ్చులు పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. మనం తినే ఫుడ్ వాళ్ళకి పెట్టడము, ఆ బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్ వల్ల, ఒకే స్పూన్ ట్రాన్స్ఫర్ వల్ల, ఇలాంటి వాటి వల్ల వచ్చే అవకాశం ఉంది. కాల్షియం టానిక్ తాగిస్తే పళ్ళు పుచ్చడం తగ్గిపోద్దని కూడా కొందరు అడుగుతారు. అస్సలు కాదు. కాల్షియం టాబ్లెట్ తాగితే పళ్ళు పుచ్చడం ఆగదు. వాళ్ళకి తినే ఆహారం మంచిది పెట్టండి చాలు.